హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రినండి. నేను రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద బోటి కర్రీ చేస్తున్నాను. సూపర్ టేస్టీగా ఉంటుందండి ముద్దలోకి. నేను కావాల్సిన పదార్థాలు ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. ఒక గిన్నె కొబ్బరి, 4 టమోటాలు, అలాగే అర్ధం ఇంచు అల్లము, 3 తెల్లవాయలు, కొద్దిగా కొత్తిమీర, 6 లవంగాలు, ఒక చెక్క వేస్తున్నానండి. నేను కేజీకి తీసుకుంటున్నానండి బోటి. అలాగ పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే బోటి నుండి తీసుకురాగానే అక్కడ నుంచి ఒక 20 మినిట్స్ ఉడకనిచ్చి బాగా కడిగి క్లీన్ అంతా చేసుకొని ఇలాగ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకోవాలి. 20 మినిట్స్ ఉడికివ్వాలి చూడండి. ఉడికిచ్చి కడగాలి చల్ల వాటర్తో. కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేద్దామండి. ఆయిల్లోకి కొన్ని ఎర్రగడ్డలు వేద్దాం. ఇందాక రుబ్బిన మిశ్రమాన్ని అంతా తీసుకొచ్చి దీంట్లోకి వేద్దామండి. అలాగ బాగా ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత అలాగ పచ్చివాసన పోయేంత వరకు ఉడకనివ్వాలన్నమాట. అప్పుడే తెలిసిపోతుంది చూడండి మనకి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఆ కడిగిన బోటీనంతా దీంట్లోకి వేస్తున్నానండి. అలాగా మొత్తం నేను కేజీ తీసుకుంటున్నాను. మీరు నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ ఏమన్నా డబల్కి 2 కేజీలు తీసుకోవాలంటే డబల్ ఇంగ్రీడియంట్స్ తీసుకోండి. నేను తీసుకున్న వాటిని నేను 3 స్పూన్ల కారం పొడి వేస్తున్నాను. అంటే నాకు తగినంత కారం వేసుకుంటున్నానండి. అదే మీకు తగినంత కారం వేసుకోండి. అలాగా ఒక 5 మినిట్స్ మూత పెట్టాలి. అలాగా పెట్టిన తర్వాత ఇప్పుడు వాటర్ వేద్దామండి. మీకు తిక్కు కావాలంటే తిక్కుగా వేయండి వాటరు. నీళ్ళకి కావాలంటే నీళ్ళకి వేయండి. నేను చూపించిన వాటర్ సరిపోతాయండి నా కర్రీకి. ఇంకోటి అంత నీళ్ళగా ఉండకూడదు, అంత గట్టిగా ఉండకూడదండి. ముద్దలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులుసు. ఒకసారి నా పద్ధతిలో ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగా సిమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించాలి ఫ్రెండ్స్. అలాగా ఉడికిస్తూ ఉండాలి. అలా హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అలాగ ఉడికి ఇవ్వాలన్నమాట. అంటే కారం పొడి వేసాం కదా పచ్చివాసన పోవడానికి. ఇప్పుడు కారం వాసన లేదు ఫ్రెండ్స్. అందుకే నేను విజిల్ పెడుతున్నాను. 3 విజిల్స్ పెట్టాలి. అలాగా 3 విజిల్స్ పెట్టాను నేను. 3 విజిల్స్ పెట్టినాక తీసేద్దాం. చూడండి ఎంత బాగుంది కదా. ఆయిల్ అంతా పైకి వచ్చేసిందంటే కూర దగ్గర పడింది, పూర్తిగా అయిపోయింది అని. నేను గంట పెట్టి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది కదా. ఎమ్మీగా. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సపోర్ట్